హాయ్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలోని రిషికొండ దగ్గర 22 ఎకరాల భూమిని టీసీఎస్కు కేవలం ఎకరం 99 పైసలకు మాత్రమే లీజుకి ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. ఆ భూమి యొక్క విలువ దాదాపు 2200 కోట్ల రూపాయలు ఉంటుంది. అటువంటి భూమిని చంద్రబాబు నాయుడు గారు అంటే ఎకరం 99 పైసలకి ఆల్మోస్ట్ ఫ్రీగా ఇస్తున్నట్లే. అక్కడ టీసీఎస్ కంపెనీ పెడితే 2000 మందికో 3000 మందికో ఉద్యోగాలు ఇస్తారు. ఈ 2000 3000 ఉద్యోగాల కోసం టీసీఎస్కు 2200 కోట్ల రూపాయల విలువైన భూమిని ఫ్రీగా ఇచ్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదే భూమిని అమ్మేస్తే ప్రభుత్వానికి 2000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ 2000 కోట్ల రూపాయలతో స్మాల్ ఇండస్ట్రీస్ పెట్టుకునే యువ పారిశ్రామికవేత్తలను వేల మందిని ప్రోత్సహించవచ్చు. ఈ స్మాల్ ఇండస్ట్రీస్ వల్ల కూడా వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. అటువంటప్పుడు 2000 కోట్ల విలువైన భూమిని ఒక పారిశ్రామికవేత్తకు అప్పనంగా ఇవ్వడం ఎందుకు? అలా కాకుండా అందులో ఒక 5 ఎకరాల భూమిని అమ్మితే దాదాపు 500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఆ 500 కోట్ల రూపాయలతో అదే ప్లేస్లో అద్భుతమైన ఐటీ రంగానికి అవసరమైన బిల్డింగ్లు కట్టించవచ్చు. ఆ బిల్డింగ్లను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంచుకోవచ్చు. టీసీఎస్ లాంటి ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వచ్చు. లేదంటే 5 పైసలకో 10 పైసలకో లీజుకు ఇవ్వచ్చు. అలా చేసినట్లయితే ఆ బిల్డింగ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ 15 ఎకరాల భూమి కూడా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఇలా 99 పైసలకే ఇచ్చిన భూమిని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయించి ఆ పారిశ్రామికవేత్తకి ఇస్తారు. ఆ భూమిని ఆ పారిశ్రామికవేత్త తాకట్టు పెట్టుకున్న బ్యాంకుల దగ్గర 70% అంటే 1000 కోట్ల రుణం బ్యాంకుల దగ్గర నుంచి వస్తుంది అతనికి. ఈ విధంగా కూడా ఆ పారిశ్రామికవేత్తకు 1000 కోట్ల రూపాయలు దోచిపెట్టినట్లే అవుతుంది. అలా కాకుండా గత ప్రభుత్వంలో రిషికొండపై కట్టిన బిల్డింగ్లను కూడా ఇటువంటి ఐటీ పారిశ్రామికవేత్తలకు లీజుకి ఇవ్వచ్చు, లేదా ఫ్రీగానే ఇవ్వచ్చు. అటువంటిది ఏమీ చేయకుండా 2200 కోట్ల రూపాయల విలువైన భూములను ఒక పారిశ్రామికవేత్తకు కేవలం ఎకరం 99 పైసలకే కట్టబెట్టడం అంటే అవినీతికి పాల్పడినట్లే. చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి ఉపయోగం లేకుండా ఒక పారిశ్రామికవేత్తకు 2200 కోట్ల విలువైన భూమిని ఫ్రీగా ఇస్తాడా? చంద్రబాబు నాయుడు గారు ఏ అవినీతి చేసినా అధికారికంగా చేస్తాడు. అందుకు ఉదాహరణ 2003లో గచ్చిబౌలిలో బిల్లీరావుకు కట్టబెట్టిన భూములు. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇలా ఫ్రీగా భూములు ఇచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు అంటూ ఇదే పచ్చపత్రికలు పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ప్రింట్ పేజీల్లో రోజుల తరబడి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిపరుడు అంటూ పుంకాలుగా కథలుగా వార్తలు రాసేవారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ భూములను ఒక వ్యక్తికి, ఒక పారిశ్రామికవేత్తకు కట్టబెడుతున్నాడు కాబట్టి ఇక్కడ జరిగే పనులన్నీ సైలెంట్గా జరిగిపోతాయి. పత్రికలన్నీ మాకేమీ తెలియదు అన్నట్లు సైలెంట్గా ఉంటాయి. ఇలా భూములే కాకుండా అనేక రాయితీల రూపంలో అదే పారిశ్రామికవేత్తకు 100 కోట్ల రూపాయల రాయితీలు ఇస్తారు. ఈ విధంగా కూడా పారిశ్రామికవేత్తకు దోచిపెడుతున్నట్లే అవుతుంది. ఏ ప్రయోజనం ఆశించి చంద్రబాబు నాయుడు గారు ఇలా పారిశ్రామికవేత్తలకు భూములను అప్పనంగా కట్టబెడుతున్నారు? అంతా పైసానే పరమాత్మ.